ఏఐటీసీకి చరిత్ర ఉందని బ్రిటిష్ కాలంలోనే పోరాడి 44 కార్మిక చట్టాలను సాధించుకుందని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. ఏఐటీసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సంఘ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంఘ కార్యాలయంలో జెండా ఊపి ఆవిష్కరించారు. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేసుకునే ప్రయత్నం కేంద్రం ఉందన్నారు. ఈ కోడ్ల ప్రకారం కార్మికుడికి ప్రశ్నించే ఏ హక్కు లేదన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏఐటీసీ 106వ వ్యవస్థాపక దినోత్సవము కార్మికులు ఉత్సాహవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక వర్గం ఏఐటీసీ వ్యవస్థాపక దినోత్సవం 106వది ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనేక యూనియన్లు ఈ రోజు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఏఐటీసీ 1920లో స్థాపించబడ్డది, అంటే బ్రిటిష్ కాలంలోనే స్థాపించబడ్డది. బ్రిటిష్ కాలంలోనే 47 చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో ప్రమాద బీమా కానీ, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ హక్కు కానీ, ట్రేడ్ యూనియన్ స్థాపించే హక్కు కానీ, బోనస్ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, ఈ విధంగా 47 చట్టాలు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ఈ విధంగా 47 చట్టాలు భారతదేశంలో తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ కాలంలో అంటే మనము వలస దేశం ఏదైతే బ్రిటిష్ ఏదైతే ఉన్నదో ఆ కాలంలోనే మనం 47 చట్టాలను సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 47 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లకు ఎవరికి అంటే కార్మిక వర్గంకు కాదు, కార్మిక వర్గ శ్రేయస్సు కాదు, కార్మిక వర్గ అభివృద్ధి కాదు. ఇది కేవలం బానిస యుగానికి తీసుకుపోయే ఈ 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లలో కార్మిక వర్గానికి ఎటువంటి హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏదైతే అది లేదు. ఈ విధంగా చూస్తే కార్మిక వర్గానికి మోదీ ప్రభుత్వము ద్రోహం చేస్తుంది.